పదే పదే ఈ రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్రంలో అప్పు పుడతలేదని చెప్పి పదే పదే మాట్లాడదాం వెనుక ఆంతర్యం ఏందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కూడా ఒకవైపు ప్రజల్ని ప్రిపేర్ చేస్తూ మరోవైపు ఉద్యోగుల మీదకి రిటైర్డ్ ఉద్యోగుల మీదకి ప్రజల్ని ఉసగొల్పుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి గారు దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ చేసినట్టుగా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఒకవైపు ఉద్యోగస్తుని బ్లాక్మెయిల్ చేస్తూ భయపెడుతూ మరోవైపు ప్రజల్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఇచ్చిన హామీలు ఎగవేసేందుకు సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసేందుకు పెద్ద ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా హోంవర్క్ చేస్తాడు. దీని వెనుక పెద్ద హోంవర్క్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను ఎగవేసేందుకు 6 గ్యారంటీలను ఎగేసేందుకు అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలని ఎత్తివేసేందుకు ఆయన చేస్తున్న ఒక పథకంలాగా కనపడుతున్నది. అందుకే కాబోలు ఒకవైపు ఈయన మాట్లాడుతూ మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు. అందరూ కలిసి ఒక నాటకం ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేని పరిస్థితి ఉన్నదన్నట్టుగా ప్రజల్ని ప్రిపేర్ చేసే వెనుక మతలబ్ ఏముండదని చెప్పి అడుగుతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఆదాయం పెరగడం లేదు, నన్ను కోసిన పైసలు లేవని చెప్పేసి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా ఈ రాష్ట్ర పరిస్థితి. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చెప్పి పదే పదే చెప్పిన మీరు మాట మార్చి నేను 3 లక్షల అప్పుని అనుకున్నా అని చెప్పి నేను పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు. నేను 3 లక్షల అప్పు అనుకున్నా, 3 లక్షల ఆదాయం అనుకున్నా, కానీ చూస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఆ రోజు మరి 5,29,000 కోట్ల అప్పు ఉన్నదని ఎందుకు చెప్పినావు? అంటే నీకు అప్పుల సంగతి పూర్తిగా అవగాహన ఉండి ఈరోజు అధికారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది, అందుకనే నేను ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేనన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద ఆలోచన ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది. నువ్వే అంటావు చెడు చెవులో చెప్పాలా, మంచి మాట జనాల్లో చెప్పాలని. మరి ఈరోజు అదే చెడు నీవు చెప్పాలనుకునేది వారిని అక్కడ ఉన్నటువంటి జేసీ నాయకులు పిలిచి మాట్లాడవచ్చు కదా. నీవు ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది గతంలో ఎన్నడూ చూడలేదు. రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను ప్రజలను భయపెడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలా, భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర అధినేత. ప్రజలకు భరోసా కల్పించి సమస్యలు పరిష్కారం చేసేటువంటి ఒక రాష్ట్ర అధినేత అయి ఉండి ఈరోజు భరోసా మాట ఏమో దేవుడెరుగు, పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది, పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈరోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతా ఉన్నాం ఉద్యోగస్తుల మీదకి. ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకి ఎందుకు ఉసిగొలుపుతా ఉన్నాను అడుగుతున్నా. అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వడానికట సంక్షేమ కార్యక్రమం ఎత్తేయాలన్నట. మరి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు నువ్వు బడా కాంట్రాక్టర్లకు నువ్వు బీ ట్యాక్సులు తీసుకొని వాళ్ళ బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు కనరానటువంటి ఈ సమస్య ఈరోజు కేవలం ఉద్యోగస్తుల జీత భత్యాలు, డిఏలు, వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి
ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా, ఫీ రీఎంబర్స్మెంట్ కట్ చేయాలన్నా, రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నావంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. అదే నువ్వు రాఘవ కన్స్ట్రక్షన్ మీ మంత్రి గారికి బిల్లులు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు, బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి 100 కోట్లు 1000 కోట్ల రూపాయల కోసం బీ ట్యాక్సులు వసూలు చేసి మరి ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పాపం రిటైర్డ్ ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి జీత భత్యాలు కానీ పెండింగ్ బిల్లులు కానీ ఇవ్వడానికట ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు పెడతా ఉన్నావు. ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దగా ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. ఇలాంటిది గతంలో మనం ఎన్నడూ చూడలేదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరే ప్రజల మధ్యలో భయాందోళన కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి అప్పులు పుడతలేవని, అప్పుల కోసం వెళ్తే దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నావు ముఖ్యమంత్రి గారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి స్టేట్మెంటు ఇంకొకటి ఉండదు. ఇంత దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అంటే ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు మాట్లాడేదాని వెనుక నీ మతలబేందో నాకు తెలుసు, నువ్వు మాట్లాడేదాని ఉద్దేశం ఏందో మాకు అర్థమవుతున్నది. ఎట్టి పరిస్థితిలో ఇచ్చిన హామీలు నేను ఇవ్వలేనని చెప్పేసి, నెరవేర్చలేనని చెప్పి, ఇచ్చే సంక్షేమ కార్యక్రమం ఏదో ఒకరికి ఆపాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే అని చెప్పి మాకు అర్థమవుతున్నది.